నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని స్వర్ణాల చెరువులో బోటు షికారు ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యవేక్షించారు. జూన్ 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు స్వర్ణాల చెరువులో బోటింగ్ ను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. స్వర్ణాల చెరువుకు ఎంతో విశిష్టత ఉందని, విజయవాడ తర్వాత నెల్లూరు స్వర్ణాల చెరువుకు 8 బోట్లు రావడం చాలా గర్వకారణమని అన్నారు. స్వర్ణాల చెరువులో ఆహ్లాదంగా, సంతోషంగా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలని ఆకాంక్షించారు. టూరిజంను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ నెల 25వ తేదీ సాయంకాలం 5 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. 8 రకాల బోట్లు ప్రజలకి అందుబాటులో 25 సాయంకాలం నుంచే తీసుకురావడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్పీడ్ బోట్, అదేవిధంగా పెన్నా స్పీడ్ బోట్, అదేవిధంగా రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైన్ 6 సీటర్, వాటర్ రిక్షా 2 సీటర్, కాయక్స్, బకెట్ మోడల్ 4 సీటెడ్ పెద్ద బోట్, సింధు డీలక్స్ బోట్, బంపర్ బోట్, స్వాన్ 2 సీటర్, బనానా, అంటే మొత్తం 8 రకాల బోట్లని ఏపీ టూరిజం శాఖ ఆ యొక్క నెల్లూరు జిల్లా కేంద్రంలో ఉండే ప్రజలకి, నెల్లూరు జిల్లా కేంద్రమే కాకుండా నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా పవిత్ర ఏదైతే స్వర్ణాల చెరువు, ఈ యొక్క స్వర్ణాల చెరువుకి ఎంతో ప్రసిద్ధి ఉంది. ఈ స్వర్ణాల చెరువుకి ఒక పక్కన బారాషాహి దర్గా, మరో పక్కన ఇరుకడల అమ్మవారి దేవస్థానం, మరో పక్కన గణేష్ ఘాట్, మరో పక్కన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, ఎంతో విశిష్టమైనటువంటి ఈ యొక్క స్వర్ణాల చెరువులో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సాయంకాలం 5 గంటల నుంచి ఈ బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే టూరిజాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించాలా, ప్రజలకి అన్ని రకాల టూరిజం ఏర్పాట్లు చేయాలా అన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏదైతే కుటుంబాలు తమ స్నేహితులతో కానీ కుటుంబాలతో కానీ వచ్చినట్లయితే 8 మంది దీనిలో ఈ యొక్క క్యాండిల్ లైట్ బోట్ డిన్నర్లో చేసుకోవచ్చు. చాలా ఆహ్లాదకరమైన మెజర్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా భద్రతా చర్యల్లో లోటుపాట్లు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ నెల 20వ తేదీ సాయంకాలం 5 గంటలకి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొనసాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క టూరిజం సేవల్ని ఉపయోగించుకోవాలని కోరుతూ